నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. చెట్టు అంటే తల్లి లాంటి త్యాగం, తండ్రి లాంటి ఆశ్రయం, గురువు లాంటి నీడ. చెట్లు అంటే భూమిని కాపాడే రక్షకులు. వాతావరణం చల్లగా ఉండాలి అన్నా, మానసిక ప్రశాంతత కావాలన్నా, వర్షాలు పడాలి అన్నా, పక్షులు జంతువులకి మనుషులకి ఆహారం కావాలి అన్నా చెట్లే ముఖ్యం. చెట్టు నీడలో శాంతి, చెట్టు త్యాగంలో గొప్పతనం ఉంది. మనిషి జీవన చక్రంలో భాగమైన ఎన్నో గొప్ప గొప్ప వృక్షాల గురించి, గొప్పతనం గురించి మీకు తెలియజేసే కార్యక్రమమే ఈ పవిత్ర వృక్షాలు. ఈరోజు మనం నిమ్మ చెట్టు గురించి తెలుసుకుందాం. పల్లెటూర్లలో నిమ్మ చెట్లు లేని ఇల్లే ఉండదు. నిమ్మ చెట్టు, నిమ్మకాయలు మనకి చాలా సర్వసాధారణం. ఎన్నో రకాల వంటల్లో నిమ్మరసం వాడడం లేదా నిమ్మకాయలతో పచ్చడి పెట్టడం ఇవన్నీ మనకు తెలిసినవే. నిమ్మ చెట్టుతో మనందరికీ మంచి అనుబంధమే ఉంది. ఇంటి వెనక నిమ్మ చెట్టు ఉండడం మంచిది అని చాలామంది భావిస్తారు. అలాంటి నిమ్మ చెట్టు నిత్యం మన చుట్టూనే ఉండే నిమ్మ చెట్టు గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శుభమస్తు. శ్రీరామ జయం. దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథించిన అనంతరం వారికి అమృతం లభించింది. మోహిని అవతారాన్ని ధరించిన ఆ శ్రీమన్నారాయణమూర్తి అమృతాన్ని దేవతలకు అందించాడు. దేవతలు పరమానంద భరితులయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి మానవులు అమృతాన్ని దేవతలకు ఇచ్చినప్పుడు మాకేమి అని ప్రశ్నించగా బ్రహ్మదేవుడు నిమ్మ మొక్కను సృష్టించి మానవ జాతికి అందించినట్లుగా వేదంలో ఉన్న కథ. దానితో మానవులంతా నిమ్మ మొక్కను పెంచుకొని నిమ్మ పండు ఆహార పదార్థాలలో జతపరుచుకొని నిమ్మ చెట్టు వల్ల వచ్చే వాసనతో అనారోగ్యాలన్నీ కూడా తొలగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు. దానితో మళ్ళీ దేవతలకే చిక్కు వచ్చి ఏర్పడింది. మానవులు జన్మించిన అనంతరం మరణించాలి. పుట్టుక అనేది గిట్టుట కొరకే. ఆ మరణించిన వారు మళ్ళీ జన్మించాలి. ఈ క్రమం లేకుండా నిమ్మ చెట్టు అమృత ఫలం వారికి అందడంతో మరి వారికి ఎలా అన్న ప్రశ్న రావడంతో బ్రహ్మదేవుడిని ఇలా చేస్తే ఎలా స్వామి అంటూ దేవతలు ప్రశ్నించగా బ్రహ్మదేవుడు క్షణం ఆలోచించి ఆ నిమ్మ చెట్టులోనే చిన్న మార్పు చేయడంతో నిమ్మ పండులో గింజలు వచ్చి చేరాయి. నిమ్మకాయ, నిమ్మ పండు ఎంత అమృతమయమో ఆ గింజ అంత కటిక చేదు. నిమ్మ రసం స్వీకరించే మనం నిమ్మ గింజని పారవేస్తూ ఉంటాం. స్యుర్జంబీరే దంతశఠ అని అమరకోశం. దంతశఠ ఈ నిమ్మరసం పండ్లను రక్షిస్తుంది, పండ్లకు హానికారకం కూడా. జంభ జంభీర జంభలా అని అమరకోశం. జంబీరము అంటే ఆ అర్థం వేరే. అక్కడ గజనిమ్మ అని చెబుతారు, చాలా పెద్దదిగా ఉండేది. జంభీరము అనగానే నిమ్మ మనం చూసేది. అమరకోశంలో 2వ కాండలో వనౌషధి వర్గంలో జంభ జంభీర జమ్యతే భక్ష్యత ఇది జంబీర. జము ఆదనే భక్షింపబడేది అనే అర్థంలో మనకు అమరసింహుడు ఇలా ఈ వివరాన్ని చెప్పి ఉన్నాడు. దంతానాం షఠ ఆమ్లత్వాత్ దంతషఠ. విపరీతమైనటువంటి పులుపు రుచి ఉన్న కారణం చేత దంతములకు మేలు కీడు రెండూ కలిగించేదిగా ఉండేటటువంటిది కనుక మితంగా తీసుకుంటే ఈ నిమ్మరసం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. మోహయతీతి జంభ అని మరి ఒక మాట.
నిమ్మ పండు మనకొక తెలియని మోహాన్ని కలిగిస్తుంది. సనాతన సంప్రదాయంలో నిమ్మ చెట్టు ఇంటిలో అంటే ప్రధాన ద్వారానికి ఎదరగా నాటకూడదు అనే వాడుక ఉండేది. నిమ్మ చెట్టు పెరటిలో నాటుకోవచ్చును కానీ ఇంటికి ఎదరగా నాటకూడదు. నిమ్మయంచనగా జంభలమ్ము దోచు. ఆంధ్ర మహాభారతం. ధర్మరాజు వనవాసం నిమిత్తమై జూదములో ఓడిన అనంతరం బయటికి వచ్చేటటువంటి ఆ మార్గంలో అనేక వృక్షములను చూచి నిమ్మ చెట్లు ఉండేటటువంటి మార్గంలో ప్రయాణిస్తే ఆరోగ్యం చేకూరుతుంది అనే ఆలోచన కలవాడి అటువైపుగా నడిచినట్లుగా అనేక భారత ఇతర గ్రంథాలలో మనం గమనించవచ్చు. ఇమ్ముల గిరులందు అరచేతులందు ఇరుచేతులందు నిమ్మ పండుల మాడ్కి ఎగురవైచుచును. ఉత్తర రామాయణం. చిన్నపిల్లలు ఆటలు ఆడుకునే సమయంలో వారి చేతిలో ఉండేటటువంటి ఆ బంతి నిమ్మ పండుల వైలే. రామలక్ష్మణులు ఆ నిమ్మ పండ్లను అంటే బంతిని నిమ్మ పండు వలె ఇలా ఆడుతున్నట్లుగా ఉత్తర రామాయణం వర్ణిస్తుంది. అంతటి ప్రాచీనమైన ఘనమైనటువంటి చరిత్ర కళ ఈ నిమ్మ చెట్టు. అమృత వృక్షం, అరుదైన వృక్షం. అనేక జాతులతో ఈ వృక్షాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రాజు చేతి నిమ్మ పండు అనే ఒక అరుదైన సామెత కూడా తెలుగువారి ఇండ్లలో పూర్వకాలంలో బహుధా ప్రచారంలో ఉండేది. రాజుగారు తన అంతఃపురాన్ని వదిలి రాజసభకు వచ్చే సమయంలో ఎడమ చేతిలో ఒక్క నిమ్మ పండు పట్టుకొని వచ్చేవాడు. రాజు చేతిలో నిమ్మ పండు. ఈ ఆచారాన్నే పాటిస్తూ నేటికి ఎండాకాలంలో కానీ ఇతర కాలాలలో దీర్ఘ ప్రయాణాలు చేసేవారు కానీ వారి బ్యాగులో లేదా జేబు రుమాలలో వెంట ఒక నిమ్మకాయ భద్రపరుచుకొని ప్రయాణానికి వాడు బయటికి రావాలి అనేది ఒక నిజంగా ఈనాటికి ఆచారం, అలవాటులో ఉన్నటువంటి పద్ధతి. నిమ్మ కరివేసిన చందంబునందు అంతకంతకు అంపరగా అగ్గలంబై. సారంగ చరిత్రలో వచ్చేటటువంటి నిమ్మకు ఎరువేస్తే ఆ నిమ్మ పదింతలు అలా 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 అంత వేగంగా పెరుగుతుంది. మోహాన్ని కలిగించేటటువంటి ఈ నిమ్మ చెట్టు నేటి కాలపు వన సంరక్షణ చర్యల కారణంగా ఇంటింట తప్పకుండా పెంచుకోవలసినటువంటి అమృత వృక్షం. ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో కానీ వాయవ్య దిగ్భాగంలో కానీ పెరటి చెట్టుగా కానీ ఎదరగా కానీ ఈ నిమ్మ చెట్టును తప్పకుండా పెంచవచ్చు. అలాగే అపార్ట్మెంట్ సంస్కృతి ఉన్న ఎడల పూల కుండీలలో కూడా ఈ నిమ్మ తప్పకుండా పెంచవచ్చు. పంచబిల్వములలో నిమ్మ ఒకటి కనుక మనకు అనారోగ్యం దీర్ఘకాలిక సమస్యలు ఉన్న ఎడల శివారాధనలో బిల్వపత్రి ఎలా వినియోగిస్తున్నామో అలాగే ఒక్క నిమ్మ ఆకును కూడా తెంపి శివార్పణం అంటూ శివుడిపైన సమర్పించినట్లయితే సమస్త వ్యాధుల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది అని రుద్రకామ్యార్చన విధానం అనే గ్రంథం తెలియజేస్తుంది. పంచబిల్వములలో నిమ్మ ఒకటి. మనకు మారేడు పత్రి లభించినప్పుడు ప్రత్యామ్నాయంగా సమర్పించవలసిన ఆ దళం నిమ్మ ఆకు. ఇలాంటి ఈ నిమ్మ చెట్టును ధనం కావాలి అన్నా, ఆరోగ్యం కావాలి అన్నా, ఐశ్వర్యం కావాలి అన్నా, ప్రయాణాలలో ఇబ్బందులు రాకుండా ఉండాలి అన్నా, అన్నింటికంటే కూడా ముఖ్యం ఏకాగ్రత, లక్ష్య శుద్ధి, లక్షణ శుద్ధి కలగాలి అన్నా కూడా ఆ నిమ్మ ఆకును పిల్లలు వ్రాతబల్ల వ్రాసుకునే సమయంలో ఆ వ్రాతబల్ల పైన ఒక చిన్న గిన్నెలో కాసింత నీరు పోసి అందులో కొన్ని నిమ్మ ఆకులు పెడినట్టయితే ఆ దోషం తొలగిపోయి ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే నవగ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాలలో ఒక్క గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను ఉత్తరించి డిప్పల వలె సిద్ధం చేసి అందులో నిమ్మ దీపం వెలిగించి ఆ నవగ్రహాలకు నమస్కారం చేసినట్లయితే అన్నింటి అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. మంగళవారం రాహుకాల దీపం వెలిగించే సమయంలో కూడా నిమ్మ పండుతో దీపం వెలిగించి కృష్ణాంగారక సంబంధంగా వచ్చే స్తోత్రాన్ని కానీ, రుణ విమోచన కుజ స్తోత్రం కానీ,
సంకటనాశన స్తోత్రం కానీ విన్నా చదివినా కూడా అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు కలవారు ఆ నిమ్మరసాన్ని స్వీకరించినట్లయితే ఆలోచనలు సవ్యంగా కొనసాగుతూ ఏ విధంగా ఈ ధనాన్ని సమకూర్చుకోవాలనో అనేటటువంటి సవ్యమైన ఊహలు పొందగలిగిన వారు అవుతారు. ప్రత్యేకంగా నిమ్మరసాన్ని ప్రయాణాలలో ఉండే సమయంలో స్వీకరించాలి. విశేషంగా ఉపవాస వ్రతం పాటించే సమయంలో ఉపవాసాన్ని విరమించాలి అన్నప్పుడు కూడా ప్రాచీన కాలంలో నిమ్మరసాన్నే వినియోగించేటటువంటి వారు. ఇంతటి ప్రాచీనమైన చరిత్ర గల ఈ నిమ్మ వేద ప్రకారంగా దేవతా సంబంధంగా చండీ హోమం చేసే సమయంలో అమ్మవారికి ప్రీతికరంగా పూర్ణాహుతిలో కూడా మనం వినియోగిస్తూ ఉంటాం. అమ్మవారి గళసీమలో కంఠములో ఈ నిమ్మకాయలతో మాలిక సిద్ధం చేసి అలంకరించినట్లయితే సమస్తమైన ఐశ్వర్యాలు మనకు లభిస్తాయి అని మార్కండేయ పురాణం తెలియజేస్తుంది. ఇంతటి పవిత్రమైన నిమ్మ వృక్షాన్ని కాపాడుకుందాం, ఇంటింటా పెంచే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వృక్షాల గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. మన పెరట్లో ఉండే నిమ్మ చెట్టు యొక్క ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి చూశారు కదా. అలాగే నిమ్మ చెట్టు ఆరోగ్యపరంగా ఔషధంగా ఎంత విలువైంది, ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుందో, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం ఒక అద్భుతమైన ఔషధి గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే నిమ్మ. కేవలం రుచికి మాత్రమే కాదు, నిమ్మ ఆరోగ్యానికి ఒక నిధి అని చెప్పచ్చు. రకరకాలుగా తరతరాలుగా మన ఈ పూర్వీకులు నమ్మినటువంటి ఆచరించినటువంటి అద్భుత ఔషధి ఈ నిమ్మ. నిమ్మ అనేది కేవలం ఒక పండు కాదు, ఒక సంపూర్ణమైనటువంటి ఔషధాల గని. ఆయుర్వేదంలో దీనికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఎన్నో ఔషధాల తయారీలో, ఖనిజాల శుద్ధిలో నిమ్మరసం తాలూకు ఆ వాడకం అనేది ఉంది. ఆయుర్వేదంలో ఈ నిమ్మరసానికి చాలా ప్రాధాన్యతని ఇస్తాం. కేవలం పండు రసంలోనే కాదండి, నిమ్మ తొక్కలో, అలాగే దాని నుంచి తీసేటువంటి తైలంలో కూడా అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. దీంట్లో ఉండేటటువంటి పోషకాలు, అలాగే రకరకాల ఔషధ గుణాలు, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సంస్కృతంలో జంబీరా అని పిలిచేటటువంటి ఈ నిమ్మ తాలూకు ఔషధ విలువలు అన్నీ ఇన్ని కావు. అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ఎంతో సాంస్కృతిక అలాగే ఆరోగ్య ప్రాధాన్యత దీనికి ఉంది. ఆఖరికి మీరు గమనించే ఉంటారు, మీ ఊళ్ళల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ దయ్యాల్ని పారదోలటానికి నిమ్మకాయల్ని వాడేటువంటి ఆచారం ఉంది. దీని వెనక శాస్త్రీయత ఏమిటంటే ఇది దయ్యంలాగా పీడించేటటువంటి అనేక వ్యాధుల నుంచి మనని బయటపడేలాగా చేస్తుంది అని. ప్రాచీన నాగరికతలో కూడా అనేక వాడకం తాలూకు ఆధారాలు మనకి ఉన్నాయి. విటమిన్ సి అనేది దీంట్లో పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే రక్తనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అజీర్ణ సంబంధ సమస్యలు, ఇండైజెషన్. అజీర్ణ సంబంధ సమస్యలు అంటే ఏమిటి? భోజనం సరిగ్గా జీర్ణం కాకపోవటం, కడుపులో వాయువులు చేరటం, అలాగే మంటగా అనిపించటం. కొంతమంది పేషెంట్స్ చెబుతూ ఉంటారు ఎదగాలినట్టుంది డాక్టర్ గారు అని. అలాగే ఆకలి మందగించటం, వాంతి వచ్చినట్టుగా వికారంగా అనిపిస్తూ ఉండటం, తల గిర్రును తిరుగుతూ ఉండటం, కడుపు నొప్పి, ఇవన్నీ కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. సాధారణంగా ఈ జీర్ణశక్తి మందగించడం వల్ల ఈ అజీర్ణం అనేది వస్తూ ఉంటుంది. అయితే మరి నిమ్మను ఎలా వాడుకోవాలి? వెరీ సింపుల్. ఒక చెంచాడు నిమ్మరసంని భోజనం తర్వాత తీసుకోవచ్చు. ఇదొక పద్ధతి. అజీర్ణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, ఒక చెంచా నిమ్మరసం అలాగే ఒక అర చెంచాడు జీలకర్ర కలిపి తీసుకోవాలి. ఈ జీలకర్ర ఏం చేస్తుంది? జీర్ణశక్తిని పెంచుతుంది. జీరకం అంటేనే అది. ఇంకొక విషయం మీకు చెప్పాలి. భావన జీలకర్ర అనేది ఉంది. అంటే ఏమిటి? నిమ్మరసం పోసి ఆ జీలకర్రని ఎండబెట్టాలి. దీన్ని సింపుల్గా అలా ఒక్కపొడి నవ్వినట్టుగా నవిలి భోజనం తర్వాత తింటూ ఉంటే అద్భుతమైనటువంటి ఫీలింగ్ మీకు ఉంటుంది. ఆ పొట్ల బరువు ఇదంతా తగ్గిపోతుంది. ఇంకోటి, ఈ నిమ్మరసం తినే సోడా ఉంటుంది చూసారు, మామూలుగా మీరు వంటల్లో వాడుతూ ఉంటారు, బేకింగ్ సోడా అంటారు. ఈ నిమ్మరసం అలాగే తినే సోడా రెండు కలిపి ఒక పావు టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటే కూడా అజీర్ణం నుంచి మీరు బయటపడతారు. లేదా ఈ లేత నిమ్మ ఆకుల్ని దంచి రసం తీయాలి.
ఇలాంటి ఈ నిమ్మరసం ఒక చెంచా, అలాగే తేనేమో ఒక చెంచా కలిపి ప్రతిరోజు పరిగడుపున ఎంటీగా తీసుకుంటూ ఉంటే కూడా అజీర్ణం నుంచి మీరు బయటపడతారు. ఇంకోటి చెప్పాల్సింది మెయిన్గా శ్వాసకోశ సమస్యల్లో నిమ్మ పనితీరు అద్భుతం. సాధారణంగా జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతిలో పట్టేసినట్టు ఉండటం, ఇంకా గొంతు నొప్పి, అలాగే కఫం ఎక్కువగా ఉండటం, పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ అంటారు. ఇవన్నీ కూడా ఈ శ్వాస సంబంధ సమస్యల కింద ఉంటూ ఉంటాయి. సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఎలర్జీలు ముఖ్యమైన కారణం శ్వాసకోశ సంబంధ సమస్యలకి. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. మెయిన్గా స్మోకింగ్ కూడా ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్, అలాగే కాలుష్యం కూడా. అయితే మరి నిమ్మను ఎలా వాడుకోవాలి అంటే, ఈ ఫ్రీక్వెంట్గా మీకు జలుబు చేస్తూ ఉందనుకోండి, అప్పుడు నిమ్మరసంతో నూరి ఎండబెట్టినటువంటి బెల్లం ఒక చెంచాడు మోతాదుగా, ఒక మిరియాలేమో ఒక అర చెంచాడు మోతాదుగా కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆ శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఒక కప్పు టీలో ఒక నిమ్మరసం పండు తాలూకు రసాన్ని కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే గొంతు సమస్యలు ఉన్నాయనుకోండి, అప్పుడు పండిన నిమ్మ పండుని కాస్త వేడి చేయాలి, దాన్ని రసం పిండాలి. ఇప్పుడు ఇలాంటి దాన్ని ఒక టీ స్పూన్ తీసుకొని దానికి కొద్దిగా తేనె కలిపి గంటకు ఒకసారి చొప్పున తీసుకుంటూ ఉంటే కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. ఒకవేళ ఉబ్బసంతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు నిమ్మ చిగుళ్ళుని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. అంటే సుమారుగా ఒక 120 ml అనుకోండి. ఇలాంటి ఈ కషాయాన్ని దీన్ని వడపోసుకొని ఏదైనా భోజనం ముందు తీసుకుంటూ ఉండాలి. అలాగే నిమ్మరసం కలిపిన టీ తాగితే కూడా తలనొప్పి ఇలాంటి వాటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఈ నిమ్మ రసం అనేది సహజమైనటువంటి ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, యాంటీవైరల్ కింద పనిచేస్తుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి సహాయపడుతుంది, శ్వాసనాళాల్లో పేర్కొన్నటువంటి కఫాన్ని పలచబరిచి బయటికి పంపించడానికి ఇది సహాయపడుతుంది. విటమిన్ సి ఉంది కదా, ఇమ్యూనిటీని ఇది పెంచుతుంది. ఇక అన్నిటికీ మించి శ్వాసకోశం తాలూకు ఆరోగ్యాన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే, మన అంగప్రత్యంగాల్లో అన్నింటిలోకి పెద్దదేమిటి? చర్మ సంబంధ సమస్యలు, కేసి సమస్యలు, అంటే జుట్టుకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మం పైన దురదలు, పొక్కులు, అలాగే పుండు తయారవటం, చిడుము, గజ్జి, ఇంకా గోరుచుట్ట, మొటిమలు, అలాగే నల్లటి మచ్చలు, ఇంకా చర్మం నల్లబడటం, ముఖం ఏమో జిడ్డుగా తయారవుతూ ఉండటం, ఇది మెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చలికాలం చర్మం పగలటం, ఇంకా దద్దులు రావటం, దురదలు, ఇంకా హెయిర్ ఏమో విపరీతంగా ఫాల్ అయిపోతూ ఉండటం, జుట్టులో నిగారింపు తగ్గటం, చుండ్రు, 1 కాదు 2 కాదు, చర్మ సంబంధ సమస్యలు అనేకం. అయితే మరి నిమ్మను ఎలా వాడుకోవచ్చు ఇలాంటి స్కిన్ డిసీజెస్లో అంటే, ఒకవేళ దురద ఉందనుకోండి, లేదా చిడుము, గజ్జి ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు నిమ్మ ఆకులలో ఉప్పు, పసుపు కలిపి మెత్తగా దంచండి. దీన్ని పైకి లేపనం చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి గోరుచుట్ట మనం కామన్గా చూస్తూ ఉంటాం, మహిళలు కుండీలలో వీటిల్లో మట్టిని పెకిలిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు గోరుచుట్ట వస్తుంది. ఇలాంటప్పుడు నిమ్మకాయకి రంధ్రం చేసి దాంట్లో ఉప్పు, పసుపు వేసి వేలికి తొడగాలి. దీంతో ఆ గోరుచుట్ట సమస్య తగ్గుతుంది. ఇక చర్మ వ్యాధులు ఉన్నాయనుకోండి, అప్పుడు నిమ్మరసం, తులసి రసం 2 కలిపి ఎక్స్టర్నల్గా లేపనం చేస్తే దులిపేసినట్టుగా స్కిన్ డిసీజెస్ తగ్గుతాయి. ఇక ముఖం పైన ఈ మచ్చలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు రాత్రి నిమ్మ ముక్కతోటి రుద్దాలి. రుద్ది ఉదయం కడుక్కుంటూ ఉండాలి. ఇది మైల్డ్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది కదా, ఈ పైపర్లన్నీ తొలగిపోయి చర్మం స్మూత్ అవుతుంది. అంటే అలాగే ఒకసారి మోచేతుల దగ్గర నల్లగా ఉంటుంది చూసారా, అలాంటప్పుడు ప్రతిరోజు కూడా ఈ నిమ్మపండు చెక్కతో రుద్దుతూ ఉంటే కూడా ఈ మైక్రోడర్మల్ ఎబ్రేజన్ లాగా అయ్యి ఆ స్కిన్ అంతా తొలగిపోయి బ్రైట్ స్కిన్ బయటకు వస్తుంది. ఇక మొటిమలు ఉన్నాయనుకోండి, నిమ్మకాయ తొక్కలు, అలాగే నారింజ తొక్కలు మెత్తగా చేసి మేగడ లేని పెరుగుతోటి కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత కడిగేసుకుంటే ఇవి ఫాస్ట్గా తగ్గుతాయి. ఇంకా ముఖంలో ఒకవేళ జిడ్డు ఉందనుకోండి, అప్పుడు నిమ్మరసంలో దోసకాయ రసం, అలాగే చందనం, ఇంకా పసుపు, మేగడ లేని పెరుగు కలిపి పేస్ట్లా చేసి ఈ ముఖానికి పట్టిస్తుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక జుట్టు, దీని ఆరోగ్యం కోసం తలంటు స్నానం చేసేటప్పుడు కుంకుడుకాయ రసం లేదా ఈ శీకాకాయ రసం, దీంట్లో నిమ్మరసం కలుపుకొని స్నానం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. 2 నిమ్మపళ్ళ రసాన్ని 1/2 లీటర్ నీళ్ళకి మరిగించి సగం అయిన తర్వాత చల్లార్చి తలస్నానం చేస్తే కూడా తల మీద ఈ చుండ్రు ఇలాంటివి పోతాయి, చర్మానికి మంచి కాంతి వస్తుంది, మృదుత్వం వస్తుంది. ఇక సున్నిపిండి పట్టించుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఎండబెట్టినటువంటి నిమ్మకాయ డిప్పల్ని వేసి మరాడించండి. ఈ సున్నిపిండితో మీరు స్క్రబ్ చేసుకుంటే మంచి ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే నిమ్మ అనేది సహజమైన యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంటుంది, యాంటీవైరల్ గుణాలు కూడా కలిగి ఉంటుంది, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా దీంట్లో ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. విటమిన్ సి ఉంటుంది కదా, అందుకని
ఆ చర్మం ఒకవేళ దెబ్బతింటే దాని మరమ్మతుకి సహాయపడుతుంది. ఇంకా చర్మ కాంతికి కూడా ఇది సహాయపడుతుంది. నిమ్మలో ఉండేటటువంటి ఎసిడిక్ నేచరు, ఈ అమ్లత్వం అనేది చర్మం పైన పేర్కొన్న మృత కణాలని, జిడ్డుని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది ఒక స్కిన్ టోనింగ్ కదా, క్లెన్సింగ్ ఏజెంట్ కింద మీకు సహాయపడుతుంది. ఈ ప్రధానంగా ఎండ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది నిమ్మ అనేది. ఇలాగా అలాగే కొంతమంది ఈ కీళ్ళు కండాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కీళ్ళల్లో నొప్పితో పాటు వాపు, కదిలిక కష్టంగా ఉండటం, కండాల నొప్పి, ఇలాంటివన్నీ కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. సాధారణంగా యూరిక్ యాసిడ్ పేరుకుపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థరైటిస్ సరే, గాయాలైన కండాలపైన ఒత్తిడి పడ్డా ఇలాంటప్పుడు కూడా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. రకరకాల ఇలాంటి సందర్భాలలో కీళ్ళ నొప్పులలో ఏం చేస్తారంటే నిమ్మరసం అనేది ఇంటర్నల్గా తీసుకోవడం ఆరోగ్యకరం. ఈ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అప్పుడు నిమ్మపండు రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2 టీ స్పూన్ల నిమ్మకాయ రసం, 1 స్పూన్ వెల్లుల్లి రసం కలుపుకొని రోజు 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఈ నిమ్మకాయ తొక్కని నువ్వుల నూనెలో మరిగించి ఆ తైలాన్ని ఆ కీళ్ళపైన మర్దన చేసుకోవాలి. అలాగే నిమ్మ ఆకుల్ని మెత్తగా నూరి ఆ నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి కీళ్ళ నొప్పులు ఉన్న చోట మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలాగా దెబ్బలు, గాయాలు ఉన్నాయనుకోండి, అప్పుడు నిమ్మరసాన్ని నువ్వుల నూనెలో కలిపి కాచినటువంటి ఆ నూనెతోటి దెబ్బలపైన రాసుకుంటూ ఉండాలి. దీనికి ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ వల్ల, అలాగే యూరిక్ యాసిడ్ని సమతుల్యం చేసేటువంటి నేచర్ వల్ల ఈ కీళ్ళ నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నిమ్మ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. చాలా సాధారణంగా కనిపించేటటువంటి ఈ నిమ్మలో ఇన్ని అసాధారణ ఔషధ విలువలు ఉన్నాయి. చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి. నిమ్మ మన జాతీయ సంపద. దీంట్లో ఉండేటటువంటి అద్భుత ఔషధ గుణాలు తెలుసుకొని సరైన పద్ధతిలో వాడుకుంటే మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుచుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన ఔషధాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని సొంతం చేసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక ఔషధ వృక్షం గురించి, దాని ఔషధ విలువల గురించి తెలుసుకుందాం. నమస్తే. నిమ్మ చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.